బెల్ట్ ఎక్కడ పెట్టిందో ఇది చదువుతే ఒక్కటి దొరకదు నాకు. రజనీ బావా ఇక చాయ్. బెల్ట్ ఏదేనాది? బెల్ట్ ఎందుకు అంగేసుకున్నావు? ఎటు పోతున్నావు? బయట దాకా పోతా కానీ పని ఉన్నది కొంచెం. చాయ్ తర్వాత తాగుతా. ఏంది బావా ఇవ్వరు దాకా యాళ్ళగా నాలనేమో చాయ్ పెట్టే అన్నావు. నీకోసం చాయ్ పెడతా మళ్ళీ తర్వాత తాగుతా అంటున్నావు. అరే కొంచెం పని ఉన్నది, మళ్ళీ వచ్చినాక తాగుతా కదా. ఏం పని ఇప్పుడు అంత అర్జెంటు? చెప్పు. అరే దేనికని గుచ్చు అడుగుతా, నేను ఏం చెప్పాలి చెప్పు నీకు? అదేంది బావా ఇప్పుడు గుజ్జుగుచ్చు ఏం అడిగినా? ఎటు పోతున్నావని అడిగినా, తప్పేముంది? ఏం లేదే, రాకేష్ బర్త్డే కదా, పోయి కలిసి వస్తామని ఫోన్ చేసి ఇంతకుముందు. ఎప్పుడు వస్తావు? ఎట్లా అడిగితే నేను ఏం చెప్పాలి? ఎప్పుడు వస్తావు అంటే నీకు నిన్న మొన్న ఏం చెప్పిన బావా? గంటలు వస్తా ఉర్రకి. నువ్వు రావు. నువ్వు ఇప్పుడు పోయినావంటే ఏ పొద్దుకుతుందో మళ్ళీ సాయంత్రం అవుతుందో. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. ఏదో ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తావు అత్తన్నా అంటావు కత్తమ్మ దాటే. మళ్ళీ కొట్టి నేను చావాలి. మంది ఫోన్లు అయితే ఎత్తుతావు తప్ప నా ఫోన్ లిఫ్ట్ చేయవు. అరే ఉర్రకే మళ్ళీ పోయే ముందు అంతా చదువుతావు. నీకు నిన్నగాక మొన్న 2 రోజుల నుంచి చెప్తున్నా కదా బావా, నీకు వారంలో దొరికేదే ఒక్కరోజు హాలిడే. ఆ హాలిడే రోజు మనం బయటికి పోదామని. ఉన్నంతసేపు ఆ ల్యాప్టాప్ ముందే ఉంటావు. ఇక మాట్లాడుతాడు కాసేపు బోర్ కొడుతుందని ఎదురు చూసి రావాలి తప్ప నువ్వు అది వదిలేసి నాతోనైతే ముచ్చట పెట్టేది ఉండదు. ఇప్పుడేమో దోస్త్ అనుకుంటా పోతున్నావు. కాదు నువ్వు ఎట్లా మాట్లాడుతాను తెలుసా, మొత్తం దోసుగాలతోనే బయట ఉన్నాడు మాట్లాడబడుతుంది. లేకపోతే ఏంది బావా? అరే అది కాదే, వారానికి 5 రోజులు ఇంట్లోనే ఉంటానా కదా, ఎటన్నా పోతానా బయటికి? వారానికి 5 రోజులు ఇక్కడనే ఉంటున్నావు. నాతో ఏమన్నా మాట్లాడుతున్నావా? ఉన్నాయి ఒక్కరోజైనా కాసేపు నాతో ఉండొచ్చు కదా. మరి పాపం అది తీసుకోక అట్లా బయటికి తీసుకోమంటుంది. తీసుకుపోదామన్నది ఉంటుందా? ఏది ఉంటుంది? అత్తే ఇల్లు ల్యాప్టాప్ లేకపోతే సోపతులు, ఇదే లోకం తప్పించి నీకు నా లోకం ఉండదు కదా. కాదే నాకు దొరికేదే 1 రోజు 2 రోజులు, నువ్వు బయటికి పోకుండా ఎందుకు కొడతాను వేపే? ఇన్ని రోజుల నుంచి ఇదే 4 గోడల మధ్య ఇట్లనే నువ్వు పని చేసుకుంటా అంటే నేను చూసుడు ఆ పని ఈ పని చేసుడు పొద్దు మొత్తం ఇట్లనే అయిపోతుంది తప్పించి ఏమనంటే ల్యాప్టాప్ ముందట వేసుకుంటావు, దాని ముందే ఉంటావు. నీకు అసలు పెళ్ళని నేను అదో నాకేం అర్థమవుతలేదు. ఇక సాఫ్ట్వేర్ నాకు నువ్వు ఒకరినే ఎత్తానవా? ఇంకెవ్వరు ఎత్తలేరా? నేను సాయంత్రం వచ్చి తీసుకుపోతా అని చెప్తాను కదా. ఏంటి సాయంత్రం? నువ్వు సాయంత్రం తీసుకుపోతాను. అత్తమ్మ వచ్చినాక అయ్యో సందలు పడ్డది ఇప్పుడు ఎటు పోడు అని అంటది. చీక పడ్డది రేపు పొద్దుది వచ్చింది మా పొద్దు వచ్చింది అంటది. ఇక ఎప్పుడన్నా కొంచెం పొద్దుండగా నీ వర్క్ అయిపోతే బయటికి పోదామంటే ఇలా మంగళవారం బేస్తారం ఈ వారం ఆ వారం అని ఆమె ఏ వారం బయటికి పోనియది. ఇదే కొంపల 4 గోడల మధ్య కట్టేసిన కుక్క పిల్ల లెక్క అయిపోయింది నా బతుకు. నాకు దొరికేదో 1 రోజు 2 రోజులు అట్లా ప్రశాంతంగా ఒక్కసారి అట్లా పోయి బయటికి పోయేద్దామంటే ఏందే నీ చదువు నాకు అర్థం కాదు. కానీ కాదు బావా, నువ్వు నన్ను ఏదో బలవంతంగా పెళ్లి చేసుకున్నావు కదా, నీ ఇష్టంగా పెళ్లి చేసుకోలే కదా. ఎందుకు అంత పిచ్చి పిచ్చి మాట్లాడతావు? అవును, నేను ఒర్రేది ఒరుతూనే ఉంటా. మరి కనీసం ఇది బాధపడుతుంది కదా, పొదం తీయ అని కూడా అనవు. నా ఒర్రు నాదే, నువ్వు చేసేవాడు నీదే. ఏమంటానే తీసుకుపోతా అంటానే కదా. ఏమద్దు ఓ, మీ దోస్తుదే బర్త్డే పోయి కేక్ కట్ చేసుకుంటూ మంచిగా దావత్ చేసుకోపో. నీకు నేనెందుకు, దోస్తు ఉంటే సరిపోతుంది. ఏం చెప్తే అర్థమైతే దీనికి మరి. దాని బాధ దాది నా బాధ కాదు. అయినా ఇది ఇంటికాడ ఉండి దీన్ని కూడా పిచ్చిలేస్తాను చొక్కతే వరకు. వీళ్ళు చెప్పరా, బయలుదేరుతా నాకు. సరే నేను ఒక 1 అవర్ ఉంటా అంతే, అట్లా కనిపించి ఇటు వస్తా. మళ్ళీ నాకు పని ఉన్నది కొంచెం. సరే బయలుదేరుతానా. పాడుగా ఇంకా ఇడ్డున్నది, ఎంత వీకినా కొడతలేదు. ఒక్కసారి చెప్తే తినేది ఇది. అవ్వా ఏం పని లేదా అన్న నీకు? మందులు వేసుకొని సపడే కాడ కూర్చొక్క చెత్తలంతా బీకుతానే. ఇలా పామో తేలో ఉంటుంది, కుడితే లేనిదో కథ అని. ఇప్పుడు వర్షాకాలమే తెల్లని దాకా బొచ్చడు దోమలు వస్తానే కాదు బిడ్డ. సాపు చేసుకుంటే ఇంత బెండ గింజలు బీర గింజలు టమాటా చెట్లు అవే ఇవే పెట్టుకుంటే మంచిగా పూట వెళ్తుంది. మనకు పూట వెళ్తే 7 వెళ్ళినట్టు. సరే నేను అనేది మంచిగానే ఉన్నది. ఇంకా కోడళ్ళకి చెప్తే కోడళ్ళు సాపు చేయబోదురా? అబ్బో, నేను ఏలు పెట్టేదాకా నా కోడలు ఏలు పెడతారా? ఇంకా నన్ను అనరు ఎందుకు బిగుతాను అని. ఇక నువ్వోటి అంటావు, చెప్తే వినే నువ్వు. ఎప్పటికీ నీకు చేసిన పానం ఎరిగా ఉండబుద్ధి కాదు నీకు. ఓ పక్కన కూర్చోవంటే కూర్చోవు. ఏంది
పీకుడు తప్పే కావచ్చు. నేను తీసుకొని అన్నా అలా బెండ గింజలను బీర గింజలు కాడ పెట్టిన టమాటా నారాలకి అవన్నీ చెట్లు మొలిచినాయి. అవి మొలిచినాక నేను బీకుతానని నేను అంటిని. నువ్వు వచ్చావా పీక్కుంటా? ఎప్పటికో పని చేసుకుంటూనే ఉంటావు. లే నేను 2 పారలేదు చెప్తలే. సరే టమాటా నార పోసినా నువ్వు అవి రా. మీరు వీకినాక అదెందుకు వీకు ఎట్రా కుజి దగ్గర పోతాం. ఎందుకు? నిన్న ఫోన్ చేస్తే అంత చిన్న చిన్నగా మాట్లాడుతుంది. జ్వరం వచ్చిందా బిడ్డ అంటే సప్పుడు ఎత్తలేదు. నాకెందుకో భయం అవుతుంది. మళ్ళీ బిడ్డ మీద మనసు కొట్టుకుంటుంది. పోయి సాన్ రోజులు అవుతుంది కదా, పోయి చూసేస్తాం ఇద్దరం పోయి. కాదయ్యా నువ్వు గట్టిగా అడగవా ఆమెను? జ్వరం వచ్చిందా బిడ్డ మరి ఏమన్నా లొల్లిగిట్లా పెట్టుకున్నారా అని అడగవా అనయ్య? మంచిగా అడిగినా వదనే. ఏం కాలే బాబు, నీ మంచిగా ఉన్న బాబు అంటుంది. ఏం చెప్తలేదు అక్క. ఆమె ఒకసారి పోయి వస్తే నిమ్మలం అవుతుంది కదా. ఎందుకైనా మంచిది పోయి అయితే చూసి రాదు. ఇద్దరు వేస్తానా? ఇద్దరం పోతున్నావా? సరే పోరా. పోయింది గుత్త బిడ్డ ఇటు తొంగి చూడలేదురా. ఇర మంచిగా చూపించేదన్న దవాఖానలో చూసి జ్వరం వచ్చంటే ఈరోజు తీరుకుంటున్నావు ఏం లేదు కానీ జ్వరం బాగా తిట్టే తీసుకురారా. అన్న రైట్ అక్క నువ్వు దా ఆడ కూర్చుందిరా. ఇవాళ వారేసి ఇట్రారా ఒకసారి. ఏందావా? ఇట్రా. అత్త నాకు ఏంది కాదు కానీ వాడు అంటే గింత భయపడతారు ఎందుకురా? వాడంటే వాళ్ళవా? మౌనిక పడతారా? మౌనిక భర్త ఏందైతే ఆయనకు భయపడ్డది వాళ్ళు, మేము బాగా భయపడ్డాం. కాదు బిడ్డ, పోరి ఇటు వచ్చినప్పుడు ఉంచుకుంటే ఇటే ఉంచుకుంటే అయిపో కదా. వాడు ఫోన్ చేయగానే గడగడ గడగడ అనికి తోలుతిరి. తోలిన కాంచెలు వాడు ఒక్కసారన్నా ఫోన్ చేసిండా? వానికి కాళ్ళే రావా నువ్వు ఫోన్ చేయకపోతే. వాడు ఇయ్యాల పోతాడు పోరి దగ్గరికి. ఏం చేయాలవ్వా? మేము పోతే ఓటి అంటే ఓటి అయింది, ఓటి అంటే ఓటి అయింది అంటే లొల్లి ముదురుద్దని నా బిడ్డ 10 సార్లు అద్దు పెద్ద బాబు మీరు వచ్చుడు, అద్దు బాబు మీరు వచ్చుడు అని అది మా గోస పంచుకోబట్టే. పోవద్దానికి ఇట్లా మాకు ఉంటుందా అని. అయినా వాని ఒకసారి విలువ రాదురా. ఏం కావాలంటారా వానికి? పిలిస్తే ఏమంటాడో వాడు. అరే ఏం కావాలంటే చెప్పడే, వీడికి పిలిస్తే రాడే, ఆడికి పోదామంటే మౌనికి వద్దని బట్టే. మరి మేము ఏం చేయాలి? మరి ఇట్లా అయితే ఎట్టరా? ఏమో కదా, దాని ఎదురుతో ఎట్లుంటే అట్లా అవుతుంది. ఇక ఇలా తమ్ముడు పోయిండు కదా, మౌనిక మంచిగా ఉన్నదా, జ్వరం వస్తుందా, లొల్లి పెట్టుకుంటా ఏం సంగతి అన్నది సాయంత్రం వరకు తెలుస్తుంది కదా. తెలుస్తుంది బిడ్డ. అయినా నాకెందుకు ముత్తంత ముచ్చట మొన్నగా వజ్రవతో అంటేనే పెద్ద రాజాంతం చేసింది నీ మరదలు నీ తమ్ముడు. నాకెందుకు బిడ్డ? ఇగో తల్లికి గండం పిల్లకి గండం, మంత్రసానికి ఏం గండం? అరే గట్లెందుకు అంటున్నావా? ఇంట్లో ఉన్నది ఇంటికి పెద్ద దిక్కు నువ్వు ఒక్కదానివి. తల్లికి గండం పిల్లకి గండం మంత్రసానికి ఏం గంటం అంటే ఏమన్నట్టే? అట్లా అంటే నీకు పట్టింపు లేదన్నట్ట. ఏమో అయినా అత్తమ్మ కావ్య శంకరయ్య గురించి నీకు తెలుసున్నదే కదవ్వా. ఏదన్నా చిన్న మాట అంటే అసలే పడరే వాళ్ళు. ఎందుకవ్వా? వాళ్ళ గురించి తెలియంది ఏమున్నదవ్వా? ఈ ముచ్చట నువ్వు మాకు చెప్పంగా ఎవరన్నా ఇని దాంతో చెప్పిల్లనుకో పెద్ద లొల్లి చేస్తుంది. నీకెందుకవ్వా ఈ ముచ్చట్లన్నీ? మాతడు కూడా నద్దు నువ్వు మనసులో పెట్టుకోవాలనవ్వా. అట్లా కాదవ్వా, నువ్వు కూడా పెద్ద మంది చేసుకోవాలి. అయిన దానికి కాని దానికి లొల్లి పెట్టుకుంటు కాదు. ఓ మాట్లాడి తుడుచుకోపోవాలి. మన ఇల్లు కదా అని, నీ పిల్లలం కాదా అని మేమందరం. మౌనిక మంచిగా లేకున్నా నీకే బాధ, నా బిడ్డ మంచిగా లేకున్నా నీకే బాధ, మేము మంచిగా లేకున్నా నీకే బాధ కాదా? దండం పెడతా. మరి నేను కాదంటా నా బిడ్డ, నా పానం కొట్టుకునే కదా నేను అనేది. ఈ పానం కొట్టుకుంటుందవ్వా. ఓ మాట కావ్య అంటే తుడుచుకోపోరా అనుకో, నీ బిడ్డ అనుకో. ఇంట్లో మందితోటి చెప్పకుంటా దాంతో అను భయం ఏమున్నది? ఓ మాట దాన్ని నాను ఏం కాదు, కానీ మందితోటి చెప్పే వరకు ఇంకేమన్నదో మాట ఇంకేం చెప్పిందని దానికి కోపం వచ్చే. నువ్వు ఏ ముచ్చట్లు చెప్పకు. ఆ గడ్డి పీకకున్నా మంచిదే, పీకినా మంచిది. ఈ పని చెప్పకు, ఆ పని చెప్పకు, ఏ పని చెప్పకు. చూసుకుంటా కూర్చో, లేకుంటే ఏమన్నా పోయి కూర్చో. కూర్చుంటే ఇలా పడి పోయి 3 ముచ్చట్లు అనబట్టిది. ఇక నేను ఏడబడి సత్తున్నాయి. మరి వాళ్ళతో ఏడుతున్నా, నీతోటి ఏడుతున్నా, ఎవరితోటి ఏడువని ఏందవ్వ నీ బాధ ఏంది చెప్పు. అయినా మాకు తెలియదా అని? ఈ బిడ్డను ఎట్లా చూసుకోవాలి, ఆ బిడ్డను ఎట్లా చూసుకోవాలి, ఎవరికన్నా ఏమన్నా అయితే ఏం చేయాలో మాకు తెలియదా అని? నీకు ఎందుకే అవ్వ ఇవన్నీ? ఆ మందులు వేసుకొని బుక్కడానికి తిని ఓ పంచని ఉండక ఇవన్నీ నీకు అవసరమా అని? మంచాల వండి ఉండరాదు. నేనేమన్నా చేయమంటారా? నేను అర్థం చెప్పలేదు. అట్లా పురుగు కూర్చుంటుంది, అన్ని బొంత పురుగులు వాడతాయి, మళ్ళీ దద్దులు వస్తాయవ్వ అని చెప్పిన నేను. నువ్వు ఇప్పుడు నువ్వు లొల్లి పెట్టుకుంటావు మంచిగానే ఉంటుంది. నేను దేశానికి పోయింది అనుకో మళ్ళీ వెనకటి గట్ట ముందర పడుతుంది ఇక మాకు. మేము లొల్లి పెట్టుకోవాలన్నా చెప్పు మరి నువ్వు చేయబట్టిగా. సరే ఇక రాలే అన్న నుంచి రాలి తిందాంపా. ఇంత తిని సపరేట్గా ఉండవా? నీకు లొల్లుతోటి పంచాలతోటి పని లేదే.
మేము ఎట్లా చూసుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఆయనని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి అంతా మాకు ఎరికే అవ్వ. ఆయన దగ్గర కూడా పోయి ఆయనకు సమాధానం పెడదామని నాకు కూడా ఉన్నదే. కానీ ఏం చేయాలి, నా బిడ్డ 40% వద్దని ఇవాళ ఇల్లు తెచ్చుకొని పోయిండు. ఆడలు ఎంతో ఇల్లు అయితే ఏం కొత్త నాకు అర్థమంతా ఉన్నదే. అదే మరి నాడు గట్టిగా అనిపిస్తేంది. నిజంగానే యావన్నట్టు నాడు ఆయన నీటికి తీసుకురావాలి, తీసుకొచ్చి గట్టిగా అనిపించాలి. అరే అనిపించే రోజుల ముందటిని వాళ్ళు కలిసిపోయేటోళ్ళే. వాళ్ళ సంవత్సరాలు మనం ఏళ్ళు పెట్టినాం అనుకో, వాళ్ళు దూరం అయితే మనకేమత్తా చెప్పే. వాళ్ళు ఒకరినొకరు వాళ్ళే అర్థం చేసుకోలేవా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎట్లుంటుందో ఏం కథో వాళ్ళ జీవితం దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే గట్ల అవుతుంది. మనం మాటికి అందులో ఏళ్ళు పెట్టినాం అనుకో దూరం అవుతుంది అవ్వ, వాళ్ళ సంసారం ఖరాబ్ అవుతుంది. మనకి ఎందుకే చూసుకుంటా ఉండబుద్ది కదా, ఏం చేయాలి? ఏం చేసినా దేమత్తా తిందుపాలే. పండుకున్నది కదా మా అవ్వ. అమ్మా ఓ అమ్మా పండుకున్నావానే? ఏమైంది, పానం మంచిగా ఉన్నదా? మంచిగానే. అల్లుడు వచ్చింది? రాలే, అల్లుడు ఇట్లా ఇవ్వాలి రండి. ఒక్కదాన్ని వచ్చిన. రాలేదు? రాలే, ఇవ్వాలి రాలే. మరి ఎట్లా వచ్చి? ఒక్కదాన్ని వచ్చింది, ఆటోకి వచ్చిన. ఆటోకి వచ్చి నేను చూడబుద్ధి అయింది, ఈ సూచన వస్తా అని ఆయనతో బయలుదేరిన. మరి అన్నీ ఫోన్ చేస్తే రాకుండా ఎవరికి వేయలే, ఏమున్నది గిన్నెనే నడుచుకుంటూ వచ్చినాయి. ఏం చేస్తాను వదిన ఇట్లా? బుజ్జి అది రాజీనామా ఇట్లా మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది, దానికేంది మంచిగా ఉన్నది. కావ్య సప్పుడు పడుతుంది. కావ్య ఇట్లా లేరా? లేదు అంతేనా అమ్మా? మంచిగానారా? అంత మంచిదేవని. అల్లు బుజ్జావాన ఇట్లా మంచుకున్నారు. అందరం మంచిగా ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నారా? ఏం చేస్తుంది నా బిడ్డ? ఏమైనా పనులు చేస్తారా? చేస్తాను మా చేస్తాంది. ఇట్లే గట్లే అని వంట కూడా నేర్పుతాను మెల్లగా. చెప్పురా, చెప్తా అంటే నేర్చుకుంటేది నీకు ఇంత పని ఆసర అవుతుంది. నువ్వు ఎప్పటికి బావి కడిగి పోతావు కదా. ఈ ఆసరైనా కాకుండా కూడా దానికి పని రావాలి కదా. దానికి అన్నట్టు వేడు అది. అన్న ఇప్పుడే తిని గ్రామ పంచాయతీ కడేమో పని ఉన్నదట, పెయిన్రా. ఈ తమ్ముడు మరదలకి ఇట్లాంటి వేరట కదా. ఆమె పోయిన కంచి ఫోన్ చేయలే, ఏం చేయలే. నిన్న ఫోన్ చేసాట, కొంచెం చిన్నగా మాట్లాడిందట. మరి బిడ్డకు జ్వరం ఇట్లా వచ్చిందా అని ఇద్దరు రకం పోయి చూసేస్తామన్నారా. దానికి ఏదో బాధ ఉన్నది మనసులో కానీ చెప్పుకుంటలేదు అసలే. అది మరి మొన్న మేము అడిగితే ఏమన్నా చెప్పిందారా? మీరు రాకుండా ఆయన రాడన్న బట్టి ఆయన రమ్మంటే ఎట్లా మరి, ఏం కథ అది? ఏమో రా. ఇక్కడ ఉన్నప్పుడు జ్వరమే వచ్చింది. ఈడు ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. ఉండే బిడ్డ అంటే ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను తోలెత్తరమ్మనేది. లేకుంటే నేనన్నా పోతా అంటే సరే బిడ్డ ఇక పో అని తోలిండు. అయితే పాటు ఇప్పుడు వాళ్ళు పోయిందే నయమైంది. పోతేరన్న అక్కడ ముచ్చట్లు ఏంటిదని అన్ని మనకు తెలిసి వస్తాయి కదా. అదే అందుకే ఇక పోయి చూసిరా. పోవాలి, రాకపోకలు ఉంటేనే మంచిగా. సరే కానీ దాన్ని వేసుకురా బుజ్జి, ఎప్పుడు తినొచ్చిందో. అద్దుగా సలిపోయి ఎందుకు సరడని పెడితే మీరు మాట్లాడుకున్న వరకు అయిపోయింది. రాగానే తినొచ్చినమ్మ నేను. తింటేంది బిడ్డ, ఇక్కడ తింటే నాకు నిమ్మలం. తిన్నావంటే నువ్వు తిన్నావాయే మరి? ఏమో నా తిండి పాడవడం ఆగింది. ఎందుకే గట్లంటున్నావు? ఏమైంది? ఏమైందంటే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేదు. ఇన్ని రోజుల బట్టి రాకనే పోతీను ఆపది సంప దాచుకుంటాను. ఇక రాకపోతు అంటే మునడానికి నాట్లు అవి ఇవే అయ్యే. అందుకే ఇప్పుడు చూడబుద్ధి అయ్యే వస్తుంది. మరి నువ్వు వస్తేంది ఓ 2 రోజులు ఆడికి? నువ్వేం చెప్తాను వీడుండి? మొన్న ఆ పోరి 2 రోజులు వచ్చి ఉన్నదా ఉన్నందుకు వజ్రబాయి ఏమో అడిగింది. అడిగితే గిట్లా అన్న పుసుకున్నా. బిడ్డ ఆ ముచ్చటకి ఏమున్నది, 2 రోజులు వెళ్ళి పెట్టుకున్నారు నాతో బాగా. ఎవరు? కావ్యను తమ్ముడా? వాళ్ళ పెద్ద తమ్ముడు వచ్చిన. మరి నువ్వెందుకు గా ముచ్చట నువ్వు గాడెందుకు చెప్పినావు? అదే అడిగింది, మీ మనవరాలు ఇన్నే ఉంటుందని. అంటే నేను అన్న పుసుకున్నా. అయ్యో అదంతా ఊరంతా తెలియని ముచ్చట అట్లా. మరి అంటే ఏమైందట? గా మాత్రం దానికి లొల్లి పెట్టుకుంటే ఎందుకు? దానికి రాజాంతం చేసేది కాదు. పెళ్ళవేదో అన్నందుకు ఇంకా వీడు కూడా ఎగిరిడా? తమ్ముడు కూడా అగో ఏమైందంటే ఆ ముచ్చట లోకం అంతా తెలియదా? అందరికి తెలియని తెలిసి అప్పుడు అది పోయినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ అట్లా ఇట్లా అందరూ మాట్లాడుకునే. ఇప్పుడు నువ్వు కొత్త చెప్పింది ఏమున్నదట దల్లా? నేను చెప్పింది అని ఇంట్లో కొన్ని తిరిగి చెప్పింది మీ అవ్వ అని. వాడిని తీసుకొని వచ్చింది. అయినా అవ్వ నువ్వు కూడా సపడక మరి తిని బుక్కడంతా తిని సపడక ఇంట్లో ఉండగా మరి ఎందుకే ఆడిపోయి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుడు? పోతావని ఏమో సపడ కూకోవాలి గంతే. నా పిల్ల నేను బయట పెట్టుకుంటాను బిడ్డ కావాలని అడిగింది, మళ్ళీ అదే చెప్పింది.
నాకు తెలియదు అవ్వ నువ్వు నన్ను ఏం ముచ్చట అడగద్దు, మళ్ళీ నా కొడుకులు కోపడతారు, నా కోడలు కోపడుతుంది అని అనేసి అప్పుడే కూకోవాలి. కానీ నువ్వు అన్నీ ఇక ఇంట్లో ముచ్చట్లు ఆడ చెప్పద్దు. ఉప్పొసకు పొద్దు పోకపోతే పోయి ఆడ కూర్చొని రా కానీ ఇక లేయద్దు. అయితే ఇంట్లోకి వెళ్ళొద్దు అని అంటారు. తిని ఇంట్లో ఉండి ఏం చేస్తారట మరి? ఎట్లా పొద్దు పోతారు నీకు? గడ్డి పెడతారు బిడ్డ. అప్పుడే కూకోవే అమ్మ, మళ్ళీ వదిలింది అనుకో బాధపడుతుంది. బిడ్డ తోటి అన్ని ముచ్చట్లు చెప్పింది అది అంత మంచిగా నారా సుమత? అంత మంచిదేనా అన్న? ఎప్పుడు వచ్చినావురా? ఇంత ముందే వచ్చిన్నే. ఎటు వేరు నువ్వు? నేను ఈ గ్రామ పంచాయతీ గడిపి వేస్తాను. ఏంది అవ్వ మధ్యాహ్నం గోళీలు వేసుకున్నావా అని? మాగేసుకున్నా. ఏందే అంటానా? ఏందే గట్టెందుకు కోపంగా మాట్లాడుతావు చెప్పు? నా మాటే గది. అట్లా మాట్లాడద్దు కానీ ఏమైంది అన్న? మొన్న తమ్ముడు మరదలకి ఇట్లా కోపడ్డరని అంత బాధపడతాను చెప్పుకుంటా. పొల రాగానే పూస కూర్చున్నట్టు చెప్పినావా? అదే ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. ఇట్లా కోపడ్డారు బిడ్డ, నేను ఏమనలేదు, నన్ను అన్యాయంగా ఇట్లా అన్నారు, అన్న కూడా కోపడ్డాడు అనుకుంటా బాధపడుతుంది. అదేం చెప్పింది అన్న? కోపాడు కాదు చెల్లి, చిన్నదాంతో మాట పడాల్సి చెప్పు. ఆ రోజు అయిన లొల్లికే కావ్యను మాటని గదిరాంచి లోపలికి పోమన్నా, అవ్వను ఒక మాట అన్న గదిరాంచి లోపలికి పోమన్నా. ఆ రోజే అయిపోయా, మళ్ళీ చెప్పడానికే. నువ్వైనా కూడా చెప్పొద్దు, సపడే కూకోవాలి అంతే ఎక్కడ దక్క నిడిచిపెట్టి. సరే బిడ్డ. ఏ పెద్ద నోటు ఒక్కటి అండి ఎందుకు, చిన్న నోటు రెండు బయట ఎందుకే అవ్వ? వాళ్ళు జోలికి పోగాని చిన్నగా చెప్తే పెద్దగా. మన ఇంట్లో ముచ్చట మన ఇంట్లోనే ఉంచుకోవాలని అమ్మ. నువ్వైనా కూడా బుక్కడంతా ఎత్తే తినాలి, సపడేకి ఉండాలి. ఏదైనా తినబుద్ధి అయితే బిడ్డ నాకు ఇది చేసి పెట్టని అడగాలి, వాళ్ళు ఇంత చేసి పెడితే తినాలి గంతే. నీకు ఏదైనా నోరు రుచి కొడితే. నాకు తెలియదా బిడ్డ? నా పిల్ల కాదా అది? సుమత అల్లుడు ఎన్నో ప్లాట్ చూసి వచ్చినట్టే మీరు చూసి వచ్చిల్లారా బావ నువ్వు పోయి? ఫ్లాట్ గురించి నాతో ఏం చెప్పలేదన్న మరి? వాళ్ళ దోస్తు చూసినట్టు నౌకరు చేసే కానీ మంచి ప్లాట్ ఉన్నది మా, మరి అక్కడ నాకు కట్నం కింద ఇచ్చిన భూమి అమ్ములని రైతుతో నాకు ఫోన్ చేయించుండు. సరే అమ్మిత్త బిడ్డ, మీకు సంతోషమే నా సంతోషం, మీరు మంచిగుండే కావాలి నాకు, ఈ భూమి ఉండి ఏం చేస్తాను నేనన్నా. ఆ ఎకరం నీ ఎకరం నీకు అమ్మిత్త తీ బిడ్డ అని అన్నా. నువ్వడదాకా నాకు ఏం ముచ్చట తెలియదు అన్న. కొడుకు చెప్పపోనా కోడలు చెప్పపోనా? అట్లా అయితే మరి అది కాలేదు కావచ్చురా. ఇక ఎప్పుడు ఎందుకు అనుకున్నారో ఏమో. ఇక అట్లా గిట్లా కావచ్చు కానీ మరి అసలు ఒక్క ముచ్చట కూడా నాకు చెప్పకుండా ఉన్నాడు కొడుకు. నా కొడుకు చెప్తాడు ఏ ముచ్చట, అమ్మకి ఇది సంగతి చెప్తాడు, కోడలైనా చెప్తుంది. బావతో అన్నా కూడా బావ నాతో అనపోనా, బావ కూడా నాతో ఏ ముచ్చట అనలే చెప్తాడు. బావ చెప్తాడు కానీ మరి అది కాలే కావచ్చు చెల్లికి అంతే. అంతే కావచ్చు కానీ ఉన్నదా అనేది ఏం చెప్తాను. ఇప్పుడే బియ్యం పెడతాను పోయింది. అయ్యో అయిందా అనే? అయితే తీసుకురా తింటది చెల్లె. అయ్యో ఇప్పుడే పెట్టింది అన్న, కానీ తిన్నాం కానీ మెల్లగా. ఇంత ముందే వచ్చి పిండి తల్లిలారా రెండోసారి? చల్లమే అన్న, మొన్న అయిపోయింది. ఇక అవ్వ ఊకే కలలా కనబడ్డట్టు అవుతుంది. పోయి మరి చూసాను అత్తయ్య దీన్ని రమ్మంటే ఇది రానే రాదే. 2 వద్దులు అత్త ఏంది అని అంటే ఎప్పుడు గట్టినే అంటది రాను అని. మాకు వచ్చరా ఇంట్లో వాడనంతగాడు ఉంటాడే, వానికి కావాలంటే మేము బయట పనికి పోతాం, బాయికి అడుగు ఇట్లా పోయేసరికి ఆ పొలగాన్ని చూసుకుంటూ ఉంటది అవ్వ. అదే అని చూస్తా నేను కూడా, లేకపోతే బలవంతం మీద అయినా దొరకపోతున్నా కానీ ఇక నాకే చూడబుద్ధి అయ్యి సపరేక పోయాను అత్త అని వచ్చిన ఒక్కదాన్ని. ఇక బాబు ఉన్నప్పుడు రాగమ్మంటే గిట్లనే బాబు గట్టే అనేటోడు, మీ ఇంటికాడ పొద్దు పోదు బిడ్డ మేము రావు బిడ్డ అనేటోడు. మరి ఇప్పుడు ఒక్కతే ఉన్నది, ఇప్పుడైనా రావచ్చు కదా, ఇప్పుడు కూడా అంతే రమ్మంటే రానే రాదు. ఇక అత్తే మేము వచ్చి చూసుడే, లేకపోతే లేనే లేదు. ఎన్నడే ఇక నువ్వు మా ఇంటికి వచ్చేది? అత్త తీరే చెల్లె 2 రోజులు తోలుతుంది. ఇలా పోదాం అత్తవానే? పోతావా 2 రోజులు ఉండేస్తావా? వాళ్ళు ముందట ఏం కూర్చుంటే బిడ్డ మంచమేనా? నువ్వు మనసులో పెట్టుకొని అట్లా మాట్లాడద్దే కోపంగా. ఎవరైనా నీ పిల్లలమే మేము. దానికి కుర్చీలో కూర్చోంటేనే కూర్చోవస్తుంది, కింద కూర్చోరాదు. మంచాలను కుర్చీలో కూర్చుంటే అల్లుడు ఉంటాడు అని పట్టింపు లేదు. ఇక రాగా రాదు, అందుకే రాదు, దాని భయమే అది. కానీ కోపంగా మాట్లాడు ఎందుకు గట్లా మాట్లాడకు, మంచిగా మాట్లాడు. అయ్యో అట్లా కాదు బిడ్డ, నీటి ఈమెకు సగం పెట్టాలంటే ఆమెకు సగం పెట్టాలి, అట్లా మంచిగా కూడా ఉండాలి బిడ్డ. ఈ చెవుగుంటుంటా ఈ చెవుగుంటు ఇచ్చి పెడతా అంతే మరి. వాళ్ళకి పాపం అని మళ్ళా పాపం ఏంది? నువ్వు పాపం అంటావు, పాపాలకి ఇట్లా ఏంది? నీ పిల్లల నువ్వు గట్లా పాపం అది అని అంటావే, నీ నోటితోటి అనద్దు, అట్లా తప్పు. ఇక నువ్వు మారవే, నీకు 100 సార్లు చెప్పినా ఇంతేనే అవ్వ. అవ్వా నీ ముందర నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావానే? ఆమె కూడా వాళ్ళ బిడ్డ గురించి చెప్పేసరికి కోపం వచ్చింది, ఒక మాట అన్నది. అయితే తీరాదు సుమతావా ఏది ఇంద్రాలు తిన్నాక మాట్లాడుకుంటారా? సరే తిందా ఒక బుక్క తిందిరా. అయ్యో గోంగూర పచ్చడి చేసుకొచ్చాను నీకోసం. తినుమన్నా బాధే, దీంతో లేమన్నా బాధే, కూసోమన్నా బాధే. పక్క
ఎంత 100 రూపాయలా? 100 రూపాయలు. సరే. మౌనిక ఓబా ఎవరు బాబు ఇప్పుడు వస్తారానే? ఇప్పుడే వస్తాను బిడ్డ. మంచిగున్నారా? మంచి బిడ్డ. మరేంది ఒక్క ఫోన్ కూడా చేయలే? నీ ఫోన్ 10 సార్లు చేసినా కడతలేదు కదా బిడ్డ. సరే దా లోపల రారే. ఇగో బాబు కూర్చోపోయినావమ్మా, కూర్చో. ఏంది బాబు ఇట్లా సడన్ గా వచ్చిరు? చెల్లెకాడికి ఇట్లా పోయేస్తారా? ఏ చెల్లె దగ్గర కాదు బిడ్డ, నీ దగ్గరికైనా వచ్చినాము. అట్లా ఇలా సండే కదా, చెల్లెకి కూడా అవుటింగ్ ఉంటుంది. నిన్ను చూసినాక చెల్లె దగ్గర పోయి చెల్లెని చూసి అటు నుంచి అటే ఇంటికి పోతాము. సరే నేను పోయి బియ్యం పెడతా, మీరు కూర్చోరు. ఓవా బియ్యం వద్దే కానీ తీ బిడ్డ. ఇప్పుడు అన్నానికి ఏమేరే వచ్చింది, మేము రాగానే తినొచ్చినాం. ఏంది బిడ్డ మొహం అంతా గుంజుకపోయింది, కళ్ళు ఏడ్చుకపోయినాయి. అన్నం తింటలేవా బిడ్డ? మాది ఇంకన్నమ్మా నాకేం కాలే. గొంతు మొన్న వర్షంలా తడిసి బట్టలు తీసిన. ఏమైంది బిడ్డ? ఏం కాలే బాబు. ఏంది ఏమైంది? ఏం కాలమ్మా, నల్ల పడ్డది కాదు బిడ్డ. ఏం కాలేదు ఏం కాలేదు అంటున్నావు బిడ్డ? అంత కమిలిపోయినట్టున్నది అక్కడ. అది ఇక్కడ పురుగు వారింది. ఏంటిది? పురుగు వారితే దాన్ని ఊకే ముట్టుకున్నా, అందుకే కమిలిపోయినట్టు కనబడుతుంది. పురుగు బారింది అంటున్నావు? పురుగు బారింది అనుకుని కమిలిపోయింది అంతే కదా నాకు. నేను చిన్నపోరండా? ఏం కాలే బాపు, మీరు కూర్చొని నేను బియ్యం పెడతా. నీ అన్నం చల్లకుండా అన్నానికి ఏమే రావచ్చు నాకు. ఏంది బిడ్డ చిన్న పొరలు చేసి మాట్లాడుతాను మమ్మల్ని? పురుగు బారిందన్న పడుతుంది, వాళ్ళు దాకా తీసుకోపోవద్దు. ఆయన తీసుకుపోయిండే గోళీలు తెచ్చిండు వాడుతన్నా. ఎందుకు బిడ్డ నా దగ్గర దాస్తాను? నువ్వు నీ కళ్ళలోనే దాచినట్టు కనపడుతుంది బిడ్డ, నాకు అర్థమవుతుంది. ఎప్పుడు చెప్తావు మరి? చచ్చినాక చెప్తావా నీ బాధలండి? ఎందుకే బాపు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను, సచ్చుడు గిచ్చుడు అని. మరి నాకున్నది ఎంతమంది? మేము బతికేదవుల కోసం బతుకుతాం, మీకోసం కాదా? నీ బాధ మా బాధ కాదా బిడ్డ? నాకు చెప్తారు ఎందుకు? ఇగో బాబు ఇంట్లో ఖర్చులు వెళ్తలేవు, చెరొక్క పని చేసుకుందామని అక్కడ పని ఉంది తీసుకుపోదురా అని చెప్పిన. ఫంక్షన్కి వచ్చినాక తీసుకుపోతా అని తీర పొద్దుకి నేను పండుకున్నాక 11 గంటలకు వచ్చిండు. ఇక మేము పోలే. తెల్లారిపోయి అడిగితే ఆయన ఏమన్నాడు, పని లేదన్నాడు. ఇది నీ చెబట్టే వేయిందని చెప్పినందుకు మాట మీద మాట వచ్చి కొట్టిండు. ఏంది కొట్టిండా? సంసారం అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. ఇంటెళ్ళు పడు కాకపోతే సర్ది చెప్పుకోవాలి, ఓ మాట మీద మాట అనుకోవాలి. కానీ కొడతాడా వాడు? ఈ రోజులల్లా భార్యని ఎవడైనా కొడతాడా? అయినా ఈయనకు సంసారం ఎట్లా సగదిద్దుకోవాలా శాత కాదు కానీ నిన్ను కొట్టి చంపుతాడా? ఆయన రాని ఆయన వచ్చినాక అడుగుతా. ఏ ఇర్త పడద్దు బాబు, ఆయన వచ్చే టైం అయింది. ఇవన్నీ నిన్నడానికో మీ వల్ల కానీ నా మీద చెప్తున్నావా అంటాడు. కాదు బిడ్డ, నాకున్న 10 మంది ఎవరు? నువ్వు మంచిగా ఉండే కదా నా పానం నిమ్మలకు ఉండేది. నువ్వు ఇట్లా దెబ్బలు పడుకుంటా ఇట్లా ఇబ్బందులు పడుకుంటుంటే నా పానం ఎట్లా నిమ్మలకు ఉంటా చెప్పు? ఇక బాబు ఇది అన్నం పెద్దనే, ఆయన వచ్చే టైం నువ్వేం అడగకి ఇడిచిపెట్టు, మంచిగా మాట్లాడరు ఇక అంతే. ఇక ఇది ఇట్లే చేస్తుంది, ఏం అడగని. ఒకసారి బాగా అడిగితే భయం ఉంటది బిడ్డ. నిన్ను కొట్టి చంపుతాడు, మాకెట్లా నిద్ర పడుతుంది అక్కడ? కాదు బిడ్డ, నువ్వు దండం పెడతానని నన్ను ఆపితే మరి నీ బాధలు తెలియతాయా బిడ్డ? వచ్చినాక అడుగుతేంది? అద్దు బాబు, నేను అందుకే చెప్పనని చెప్పిన. అడుగుతా తీ బిడ్డ, నేను లొల్లికి పోయిన పంచాయతీ పోయి. కానీ కాదు బిడ్డ, రూమ్ కిరాయి ఉండబడతారు, ఆ ఇల్లు గల్లోళ్ళు ఏమనుకుంటారు, పక్కంటోళ్ళు ఏమనుకుంటారు గిట్లా కొడితే? కాదు బిడ్డ, నిన్ను కొట్టిన నా పానం ఊకుంటుందా బిడ్డ? నా పానం నిమ్మలం అవుతుందా చెప్పు? రాని వచ్చినాక అడుగుతా. అబ్బా బాబు అద్దె ఇడిచిపెట్టు, ఆయన వచ్చే టైం అయింది. నేను బియ్యం పెడతా, మీరు చంపడకుండ్రు. ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు. ఏంది బిడ్డ నాకు అర్థం కాదు. నువ్వు మీరు దారి ఎట్లే బిడ్డ ఇష్టం పడబట్టు ఆలోచించాలి. ఇగో అమ్మా చదువు. నువ్వు తాగవా బిడ్డ చాయ్? నాకు అద్దే, మీరు తాగురు. ఈయనకి ఏంది ఇంకా అత్తలేడు అసలు, ఎటు పోతటే. ఏందా ఇంకా అతడు గీయాలి అయింది.
రోజుకి ఇదే పరిస్థితి అమ్మ. ఎప్పుడు వస్తాడో తెలుస్తలేదు, ఎప్పుడు పోతాడో తెలుస్తలేడు. ఓ పనికని తలగ పెట్టుకున్నాడు, అటే పోతాడు అటే ఉంటాడు. అమ్మా మీరు చెల్లెకాడికి పోతా అన్నారు కదనే, పోయిరా పోరాదు రీ. చెల్లెకాడికి పోతా తీ బిడ్డ, పొద్దులేదా ఇయ్యలా రేపు అయినా పోవచ్చు. అల్లు రాని ఆయన వచ్చినాక నిమ్మలా మాట్లాడినాకనే పోతాం. అట్లా కాదే చెల్లె, మీరు అత్తారన్నాక ఎదురు చూస్తుండవచ్చు, అందుకనే అంటున్నా. ఏంది బిడ్డ గట్లా అంటున్నావు? నువ్వు గిన్ని ఇబ్బందులు ఉన్నావు, ఇంత బాధలు ఉన్నావు, ఎట్లిడ్స్ పెట్టుకోవాలి బిడ్డ నిన్ను? అల్లుడు రాని ఆయన వచ్చినాక మాట్లాడినాకనే పోతా. అయినా ఆయనతో నేను లొల్లి పెట్టుకోను, ఆయన మంచిగా అడుగుతా. లొల్లని కాదే, మీరు రాక రాకచ్చిర్రు, పుసుక్కని ఎగిరితంలో ఒక మాట ఇడిచి పెడితే ఎట్లుంటదని ఆలోచిస్తానా. మాటిని గిడిచి పెడతారు బిడ్డ, నేను లొల్లి పెట్టుకుంటానా పంచాయతీ పెట్టుకుంటానా? ఏందయ్యా మరి ఏం పని చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు? ఏం పని చేయకపోతే ఇల్లు ఎట్లా కడుతుంది? మరి మీరు మమ్మల్ని కాదని మీ అబ్బాయిని కాదని వచ్చి సపరేట్ ఉండబడుతుంది. పని పాట లేకపోతే పైసలు ఎట్లా వస్తాయి, పైసలు లేకపోతే ఇల్లు ఎట్లా కడుతుంది? నపరో పని చేసుకొని బతకాలి కదనయ్యా అని నేను అడుగుతా అంతే. అయినా నువ్వు నోరు కట్టేస్తాను ఎందుకు బిడ్డ? మాది మేము అంతలో బాగా రొల్లి పెడతాం. ఆయనను ఏమంటలేను కానీ తీయ. కాదు బిడ్డ, ఇప్పుడైనా ఏం పని చేస్తాను మరి? ఏం పని ఉన్నదే, మొన్నటి దాకా ఒక దాంట్లో వేసిండు, అక్కడ నెల జీతం లెక్క కట్టించిర్రు. వాళ్ళు పైసలు చక్కగా ఇస్తలేరు, పని ఎక్కువ అవుతుంది అనుకుంటా మాట్లాడి వాళ్ళతో లొల్లి పెట్టుకొని వచ్చిండు. అందులో పని బంద్ అయిపోయింది. ఇక ఇప్పుడు పండ్ల మార్కెట్లో గుమస్తానట, అది వేసుకున్న రోజే పని ఉంటేనే పైసా. వారానికి 2 రోజుల 3 రోజుల పోతాడు, మిగతా రోజులు ఇంటికన్నా ఉంటాడు. ఎటు పోతే అటే పోతాడు. మళ్ళీ అల్లకి పోయినాక సోపతులు ఎక్కువైనాయి. ఎప్పుడు తాగుతాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు ఏం తెలుస్తలేదు. కాదు బిడ్డ, ఆయనకు రోజు లెక్కన్నా నెల జీతం లెక్కన్నా? ఒక్కరోజేనే, ఈ రోజు చేస్తే ఇయ్యలనే పైసలు ఇస్తారు గంతే. ఏంది మరి ఇట్లా వారం లెక్కలు చేస్తాను, నెల జీతం చూసుకోవచ్చు కదా అని అంటాడు కదా, నువ్వు నాకు చెప్పేదాన్ని పోయినవా అని మాట్లాడు. చెప్పేదాన్ని కాకపోతే కానీ మరి అయినా చక్కగా చేయాలి కదా బిడ్డ. ఈ నెలలో 10 రోజులు 15 రోజులు పని చేస్తే నెల మొత్తం ఎట్లా గడవాలి మరి? అయినా వయసు నాటి సంపాదన ఉండాలంటారు. ఆగి బాబు, ఆయన వస్తాడు, వచ్చి చెప్పడు వస్తుంది. ఎప్పుడు వచ్చిళ్ళు? అయితే నచ్చి మంచిగా అయ్యా, అంతా మంచిగా. మీరు మంచిగా? ఏం మంచిగా, మంచి మంటలే పోను, మాకు ఎక్కడ మంచితనం లేకపోయా. ఇప్పుడు ఏమైందని అట్లా మాట్లాడతానమ్మా? కాదు, నా బిడ్డ ఎందుకు కొట్టినా చెప్పు. నువ్వు చెప్పుకున్నావు అని కొట్టినాని పిలిపించుకున్నావు కదా. ఇక చెప్పలే, నేను వాళ్ళ ఇంటికి వచ్చేదాకా నాకు తెలియదు. ఇవ్వకమ్మనిగా మళ్ళీ తెలియదు అని అంటాను. మామూలుగా నా బిడ్డ గట్లా కైక్కుమంటాను ఎందుకు? నువ్వు నా బిడ్డ వెళ్తే నేను రాలే ఇక్కడికి, నా చిన్న బిడ్డ దగ్గరికి పోతాను. నాన్న ఇక్కడ చూసిపోదాం, ఇక్కడ ఆగినకు అంతే. ఇప్పుడు ఎందుకు కొడతాను? నిమ్మలంగా మాట్లాడతలేదా? నాకుంటది ఆవేదన. బిడ్డ నువ్వు కొట్టినావు, ఎందుకు కొట్టినావు చెప్పు. నువ్వు అసలు ఎందుకు కొట్టినా అంటే దాన్ని అడుగు చెప్తుంది. అరే కాదా, ఎందుకు కొట్టినావు? నిన్ను అడుగుతాను, మళ్ళీ దాన్ని అడగమంటావు ఎందుకు? నా బిడ్డ చెప్పింది మొత్తం నాకు. నువ్వు నిమ్మలంగా మాట్లాడే వాళ్ళని చూసినా గలీజ్గా ఉంటది. కొట్టినప్పుడు లేదు గలీజ్ కానీ మేము మాట్లాడితేనే వచ్చిందా? కొట్టిలు అంటే ఎందుకు కొట్టిలు అడుగుతామా? అరే నువ్వు చెప్పరాదు, అదే తప్పు చేసింది. అందరూ పని చేసే శాతం కాదు కానీ కొట్టుడు శాతం అయితే నీకు. కాయ కష్టం చేసుకొని బతకాలి తీసుకొచ్చుకున్నప్పుడు. నువ్వేం చూసినావు అని మాట్లాడతాను. నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు మా బయట. ఏమై మరి సంపాదన ఏది? సంపాదన లేదంటే టైం పడతామా? నా బిడ్డ నువ్వు ఎట్లా కొడతావు చెప్పు. ఏ హక్కున్నా నీకు నా బిడ్డ కొట్టడానికి? అది మోహన్కి ఇచ్చే వాల్యూ ఇస్తుంది. అన్నదమ్ములను తిట్టినట్టు తిడతా అన్నది. అరే నాకు చెప్పపోయినా నువ్వు ఏం చెప్పుకుంటా చెప్పుకునే ముచ్చట్లు అవి. నువ్వు మంచిగా మాట్లాడమా, ఇక్కడ ఒర్రకు చెప్తాను. సత్తా మళ్ళా అన్ని చెప్పుకొని ఎప్పుడు మా పాప మీకు ఎందుకు పోతాను, పెద్దయినా కదా కొంచెం దూరం మాట్లాడాలి ఇట్లా అన్నది అంతే. నాకు తెలియదా మీ ఎవరు ఎట్లా మాట్లాడతాను మరి? ఏం మాట్లాడాను బిడ్డ? చిన్నప్పటి నుంచి ఎప్పుడు దాకున్నా నీకు తెలుసా? నువ్వు ఎట్లా కొడతావు బిడ్డ? అరే నీ బిడ్డకి నీకు ఎంత హక్కు ఉన్నావు, నా పిల్లని అన్నప్పుడు నాకు కూడా అంతే హక్కు ఉంటుంది మా. ఆ హక్కు అనేది కొట్టే కాడ చూపించద్దు, సాదే కాడ చూడాలి. భర్త అంటాడు గవాడు. ఏం మాట్లాడతాను? కట్టం చేసి సాధగా కానీ హౌలో తిరిగి తిప్పుకుంటా నా బిడ్డే కొడతావు నువ్వు. ఇవరిదాకా మర్యాద ఇచ్చి మాట్లాడినా మర్యాద పడగొట్టుకోకు. అవలాడే మరి నీకు అవలగాడు బాగా మాట్లాడతాను. మరి నిన్ను కూడా అని కూడా చెప్తాను ఇక. అంతేనా? మరి లేకపోతే ఈ రేషన్ తక్కువ లేదు. ఊకమ్మా, నీ ఇంటికి వచ్చి తినలే తాళి చేయలే, నువ్వు పో. ఇక్కడ ఏంది మౌనిక నువ్వు? ఏదయ్యా మామగారు మా బిడ్డను కొట్టి చంపుతాను నువ్వు, మేము ఎట్లా కొడతాను ఇంకా దాన్ని? నువ్వు నా కళ్ళ ముందు నా బిడ్డను కొడతావా నువ్వు? నీ దమ్మెంత ధైర్యం ఎంత? నీకు ఏ అధికారం ఉన్నది? నా బిడ్డ ఎన్నో చెప్పి కడుపులు దాచుకున్నావు, ఒక్కసారి కూడా అడగలే. నువ్వు ఎట్లా కొడుతున్నావు నా బిడ్డను? నా బిడ్డను ఇంతవరకు నేనే కొట్టలే. నా బిడ్డను చంపినా చంపుతావు. ఆ బిడ్డ పా, మనం పోదాంపా. బెదిరితాను, తీసుకోపో. ఇక్కడనే వస్తాను నేను. తీసుకోపో. నా బిడ్డ ఎన్నో చెప్పింది, నేను అడుగుతా అనుకున్నా, నేను అసలు అడగలే. అడుపులో పెట్టుకొని దాచుకున్నా నేను. నువ్వు ఎవరైనా బిడ్డను కొట్టడానికి పో, తీసుకోపో. నువ్వు మోతనైతే మళ్ళీ ఇటు రావాలి చెప్తాను. అట్లా కాదే అట్లా కాదే కొడతాను పడుకుంటారు ఇక్కడ మాకేం చెప్పకుండా నన్ను కుట్టేసిన పెట్టుకుంటా. నడు మన గోవెలా గంటి లేదా కాయలు తీగ పన్నాడు.
నడు పాపిడి పన్నుడు. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ముందస్తుగా మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. విషయం ఏంటంటే మర్విన్ రుచులు స్టార్ట్ చేసినాం కదా, మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి దయ వల్ల మా మర్విన్ రుచులు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. పచ్చడి తిన్న వాళ్ళైతే మంచి రివ్యూ ఇస్తున్నారు. మేము చెప్పడమే కాకుండా మీరు కూడా వన్స్ ఒకసారి ఆర్డర్ పెట్టి పచ్చడి టేస్ట్ చేసి మీ కామెంట్ కూడా మాకు పెట్టండి. ఇంకొక విషయం అండి, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకైతే ఫ్రీ డెలివరీ అండ్ వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా ఆర్డర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదా, మర్విన్ రుచులకు అయితే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.